ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి పరిస్థితి అయిపోయింది నాది. పని తక్కువ ముచ్చట్లు ఎక్కువ అనగానే మీరు క్వశ్చన్ వేస్తే శ్రీదేవి కలగురగంప అని రాసే మార్కులు ఫుల్ వస్తాయి. మీకు పేర్లు నోటి దాకున్నాయి కొన్ని పేర్లు, కానీ ఎందుకు పాపం పోనని ఇడిచిపెడుతున్నా. బట్టి తెలుసు కొన్ని పేర్లు దాకా. వెల్కమ్ టు కలగురగంప. స్టార్ ఫ్రూట్స్ అయితే సూపర్ అయినాయి, కింద రాలిపోతున్నాయి అబ్బా. సో అటు ఇటు కాకుండా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే నాకు తెంపితే ఈడున్న పిల్లలకి ఇవ్వాలన్నా, ఈ షాపుకు పంపించాలన్నా, ఆ షాపుకు పంపించాలన్నా. ఆల్రెడీ ఇక్కడ ఉన్న కస్టమర్స్, మన చిలుకూరు స్టోర్ కస్టమర్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఏంది అక్కడికే అన్నీ పోతాయా, నీవు అక్కడికేవో, పండ్లు అక్కడికేవో, కూరగాయలు అక్కడికేవో, మమ్మల్ని మర్చిపోసి ఇదే మేము మొదటి నుంచి ఉండాలని వాళ్ళు తిడుతున్నారు. ఇక కూకట్పల్లిలో ఏమో ఇంకొస్తలేవు, 2 సార్లు వచ్చిపోయినావు, 3 సార్లు వచ్చిపోయినావు అని వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న తల్లి పరిస్థితి అయిపోయింది నాది. ఇక ఇదే ఒక 50-60 దుకాణాలు పెట్టినాక నా పరిస్థితి ఏంది ఊహించుకోండి. ఇట్లా బొగ్రంలాగా తిరగాల్సి వస్తుందేమో. నేను ఊకోండి అబ్బా, అట్లా చేస్తారు మీరు, సతాయించకండి. సరే, ఎనీవే స్టార్ ఫ్రూట్ వెళ్తుంది. బట్ ఈ స్టోర్లో చాలాసార్లు పెట్టినాము. నెక్స్ట్ కూకట్పల్లికి ఫస్ట్ టైము. ఈరోజు ఫ్రైడే, ఓకేనా. ఈరోజు మెటీరియల్ పోతుంది. మెటీరియల్ పోకపోతే ఈయనే పెడుతుంటే, కానీ ఈరోజు పోతుందంట. పాపం రెడీ అవుతుండ్రు, అంతా మెటీరియల్ రెడీ చేస్తున్నారు, పంపిస్తా, ఓకేనా. నెక్స్ట్ టైము మనకు వాటర్ యాపిల్ వస్తుంది, అది మాత్రం ఇక్కడనే పెట్టేస్తా, సరేనా, ఓకేనా. మీకు ఈ మధ్య కూరగాయలకి ఎక్కడికి పోలేదమ్మా, టైం దొరకట్లేదు. మార్నింగ్ అవర్స్ దొరికితేనే కూరగాయల దగ్గరికి వెళ్ళి ఏదన్నా పొలాల్లోకి వెళ్ళి షూట్ చేసి తీసి మీకు చెప్పాలి కదా. మళ్ళీ ముచ్చటుట్టిగా పెడితే కుదరదు, సరేనా. చేస్తా, అందుకే టైం దొరకట్లేదు. పోదాం, కూరగాయలకు కూడా పోదాము. ఈరోజు మాత్రం స్టార్ ఫ్రూట్ తెంపేసి కూకట్పల్లి దుకాణంలోకి పంపిద్దాం, ఓకేనా. లేదంటే ఒక పని చేస్తా, పాలు వంచినట్టు అక్కడికి ఇక్కడికి, ఓకేనా. ఇది ఇంకో పెద్ద పంచాయతీ అయిపోతుంది నాకు, ప్రశాంతంగా ఉంటా. చాలా 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 ఉన్నాయి. తెంపుకోవాలా తెంపిపిస్తా. గుతులు ఉన్నాయి, సరిపోదు, ఇంకోటి కూడా తెప్పిస్తా. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ తక్కువ వెళ్ళలేమో, కరెక్ట్ గింత వెళ్తాయేమో. నిండా కంపెనీ అంటే కనపడేటట్టు ఇట్లా ఫ్లాట్ తెస్తే మిమ్మల్ని మోసం చేసేద్దాం అనుకున్నా. అంటే బయట అట్లా పెడతారు కదా, పైన నిండుగా పెట్టి లోపలే ఉండదు అట్లా. బట్ సరిపోయేటట్టు లేదు, ఇట్లాంటి 2 తెస్తా, ఓకేనా. ఇది సంగతి. పిల్లలు పెద్దగా అయితే అలా పట్టుకుని ఇక కష్టమైనట్టు అవుతుంది నాకు. చిన్నగా ఉన్నప్పుడు మంచిగా తెంపుకుంటుంటే భలే ఉన్నాయి. దాక్కున్నాయి అబ్బా, ఎక్కడెక్కడ ఉన్నాయి. మళ్ళీ బయట ఏం కనబడతలేవు. అటువైపు కదా, అవును నాకు తెలుసు. కానీ ఎక్కువ ఉండను అబ్బా. 2 ఇద్దరికి పంపించాలి. ఇప్పుడు నేను అక్కడ పంపించాలి, ఇక్కడ పంపించాలి. ఒక చెట్టు సరిపోవు, పెద్ద చాలా చెట్లు పెట్టుకోవాలబ్బా. పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చినట్టు. అంటే అటు గ్రీన్గా లేవు, ఇటు మొత్తం పండిపోయలేవు, చాలా బాగున్నాయి, తియ్య ఉన్నాయి తెలుసా. కొమ్మలు కట్ చేద్దామా, ప్రూనింగ్ చేద్దామా దీన్ని. పూత ఉందా, ఎప్పుడు ఒక దగ్గర పూత ఉంటుంది, ఒక దగ్గర కాత ఉంటుంది. ఇది పెద్ద పరిశాన్ దీన్ని ప్రూనింగ్ చేయడానికి. పాపం చిమ్మలు తిన్నాయి ఆల్రెడీ. ఏమో నా చెట్టు మీద ఇద్దరు ఎక్కుతున్నారు. చాలా ఉన్నాయి అవతలకి. ఇచ్చేయండి. బుట్ట ఇచ్చేతున్నా, ఓకే. ఈ వెడల్పు బుట్ట ఇట్లా గుండుగుతున్నా. అయ్యో, రా పండిస్తా. మీ అయ్యనేందుకు మళ్ళా
మేం తీసుకొస్తా. అయ్యయ్యో ఏడుస్తావు. ఉన్నాయి ఇంకా అది చాలా ఉన్నాయి కదా తిమ్మారెడ్డి మీద. తల దగ్గర కూడా తిమ్మారెడ్డి తల దగ్గర కూడా ఉన్నాయి పెద్దవి. ఈడ కొమ్మలు ఉన్నాయి, ఆడ కొమ్మలు ఉన్నాయి. గంప తీసుకున్నట్టు కాదు, గంప నిండాలా. నన్ను ఎత్తి మీద పెట్టా. అందరు తిడతారు అనుకున్నా, సరిపోనీకి వెళ్తుంది. ఇంకా కొన్ని వెళ్తే ఇంకా హ్యాపీ. నాకు అక్కడ ఒక గంప, ఇక్కడ ఒక గంప ఫుల్. ఏంటమ్మా అందరు సరిపోతాయంట. సాను ఉన్నాయంట. సాను ఇట్లనే గాయమ్మ మా చెట్టును నన్ను తిప్పేయకుండా నిండు గాయ తల్లి. ఇవి పెట్టుకుంటా అక్కడ, ఇక్కడ పెట్టుకోండి మధ్యలో. మళ్ళీ నింపియండి గంప. చానుద్దా దారా తింగరోడా. నాకు సేవ చేస్తే నేను చెప్పిన మాట అంటే మంచి పెళ్ళం దొరుకుతుందా నీకు? దొరికిందా? అంటే మీకు కావాల్సిన జీవితంలో అతి ముఖ్యమైనది అదేరా నాయన. నువ్వు ఎంత సంపాదించేం లేదు, మంచి పిల్లలు దొరకలేదు అనుకో. అంటే అలాంటివి దొరకలేదు అనుకో, చాలా కష్టాలు పడతారు. ఎందుకు పెళ్లి చేసుకున్నా అనుకుంటారు. సో నాకు అప్పుడప్పుడు ఇట్లాంటి సేవ చేసుకుంటే, నాలాంటి గయ్యాలి పిల్లం దొరికితే నేను కూర్చుంటాను. కచ్చి తెంపకండి, పెద్దవి ఉంటే గ్రీన్ తెంపండి, కానీ కచ్చి వద్దు. పుల్ల పుల్ల ఉంటే తిడతారు నన్ను. పుల్లగా ఇచ్చాను లేని చట్నీ చేసుకోండి పుల్ల ఉంటే, సరేనా? చెట్లు పువ్వులు కాయలు చూస్తే మీ అత్తమ్మ చిన్నపిల్లనే. యూ డోంట్ నో, ఎవ్రీబడి నోస్. 4 लाख लोग को पता है, आपको पता नहीं. क्या मेहनत लुड़ा है तुम. పని తక్కువ ముచ్చట్లు ఎక్కువ అంటే గిదే అంటారు. మరి దీన్నే పని తక్కువ ముచ్చట్లు ఎక్కువ అనగానే మీరు క్వశ్చన్ వేస్తే శ్రీదేవి కలగూరగంప అని రాసేయండి, మార్కులు ఫుల్ పడతాయి మీకు. ఈ స్కూల్లో పిల్లలందరూ ఇట్లనే రాయండి. యాక్చువల్గా మన ఛానల్ ఎవరు నన్ను తిట్టరు అంత, కానీ కొన్ని ఎవరన్నా వేరే ఛానళ్ళలో నన్ను మెచ్చుకున్నారనుకోండి, మస్తు తిడతారు. అందులో ఎవరు తిడతారంటే వాళ్ళందరూ నేను ఎప్పుడో ఒకప్పుడు హైడ్ చేసి ఉంటా. తలతిక్క కామెంట్లు పెడితే ఎప్పుడు మీరు నాకు వద్దని వాళ్ళని హైడ్ చేసి ఉంటా. వాళ్ళే ఉంటారు వేరే వాళ్ళ దగ్గర, వేరే ఛానల్లో పోయి కరెక్ట్ వాళ్ళే పెడతారు నెగటివ్ కామెంట్స్ అన్నీ. కుళ్ళు అలా కుళ్ళు చూసి నేను ఖుషి అయిపోతా. అదనమాట. బిహైండ్ ద సీన్స్ ఏమి ఉండవు మా, ఇట్లనే ఉంటాయి కొట్లాటలు. నువ్వుది నేంది, అట్లది క్లోజప్ ది, దూరం ది, నన్ను లావుగా చూపించకు, ఇట్లనే ఉంటాయి నాయి. ముచ్చట్లు రిపీట్ అయ్యడం ఏముండదు. ఊళ్ళు ఏముండవు, ఇట్లనే ఉంటాయి. ఇట్లా తీయండిరా, జర మంచిగా చూపిండ్రా, నా సనగ చూపిండ్రా, నా డబ్బులు చిన్న పడవద్దు, అట్లుంటుంది. నా భుజ పడవద్దు. చెట్టు కనబడలేదు కానీ బాగా కాసిందమ్మా, బాగున్నాయి. ఏడ కనబడలే అన్న, కొన్ని కనబడ్డాయి. మీకు ముందు ముచ్చట చెప్పినప్పుడు చూడండి ఎన్ని వెళ్ళినాయో. అబ్బో యథార్థంగా కూర్చుంటే అబ్బాయి వీళ్ళు ఎంతసేపు దింపుతారో ఏమో. నాకు ఇస్తలేరు, నేను ఎంజాయ్ చేస్తామంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. ఏం చేస్తున్నాను, తెల్ల చున్నీ వేసుకున్నప్పుడల్లా తోటలోకి వస్తా, ప్రతిసారి ఒక చున్నీ ఇట్లా చేసుకుంటా. రావాలనా? కూర్చొనియరు. సో ఇదనమాట. యాక్చువల్గా 3 గంపలలో 3 పాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంటే ఇక్కడోళ్ళకి ఒకటి, ఆ మధ్యలో చిలుకూరు ఎవరోళ్ళకి ఒకటి, కుకట్పల్లి వాళ్ళకి ఒకటి. కానీ ఈసారి ఇక్కడికి ఇయ్యనులేండి, కానీ మీ ఇద్దరికి వంచేస్తా, ఓకేనా? సో కుకట్పల్లికి డబ్బాలో పంపించేసేస్తా, మెటీరియల్తో పాటు పంపి, ఓకేనా?
వీడియో అయ్యో వీడియో రిలీజ్ అయితే లోపు అయిపోతుంది, తీసుకున్నాడు కూడా అయిపోతుంది. నాకు తెలియదు, ఫ్రైడే ఈవినింగ్ కల్లా పోతున్నాయి. మేబీ సాటర్డే వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా, తీసుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ పెట్టండి అబ్బా. ఇది ఇంట్లోకి వెళ్ళి సగం పోస్తా, ఇక్కడ సగం అక్కడ సగం. కచ్చి తెంపిండి సీను, ఇట్లా చేస్తావు సీన్ను. అనిపిస్తాయి దూరంగా అనిపించినాయి అంటే తెంపిండి అంట పీలగాడు. ఓకే చాలు. ఓకేనా, ఇవి కూకట్పల్లికి వెళ్తాయి, ఇవేమో చిలుకూరుకి వెళ్తాయి. దీంట్లో ఫుల్ పోసి పెడితే ఈ గంపిట్లనే పంపించండి. పోయేటప్పుడు ఇచ్చుకుంటూ పోతారా, ఇట్లా వేరే బండి పోతుందా? రైట్, ఇది ఓకేనా. మొత్తం మీద తెంపుడైంది, పాలు వంచడైంది. ఇది ఇట్లనే గంప తీసుకుపోతారు, ఇదేమో అక్కడికి వెహికల్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇట్లా బాగా కాసి బాగా చెట్లు పెట్టుకునే జాగా మనకు దొరికి చాలా చెట్లు పెట్టి చాలా మీకు పంపించేటట్టు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా, ఇదన్నమాట విషయం. స్టార్ ఫ్రూట్లు ఫస్ట్ టైం కూకట్పల్లి స్టోర్లో, ఇక్కడ ఎన్నిసార్లు చాలాసార్లు అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.